గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మనం వరల్డ్ ఫేమస్ ఆర్కియాలజికల్ సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నిన్న 10 ఎక్స్ప్లెయిన్ చేశాను, 10 సైట్స్ గురించి. సో ఈరోజు రిమైనింగ్ 10 సైట్స్ గురించి అండ్ కన్క్లూజన్ చూద్దాము. సో చూడండి, ఫస్ట్ వచ్చి ఆక్రోపోలిస్ ఆఫ్ యాంథన్స్. సో దీని ఇమేజ్ చూద్దాం ఫస్ట్. సారీ అమ్మ, మధ్య మధ్యలో నేను డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోవద్దు. సో ఈ ఆక్రోపోలిస్ యాంథన్స్ అనేది మనకి గ్రీస్లో ప్రజెంట్ అయి ఉంది. సో ఇదిగోండి ఇమేజెస్. సో మనం హిస్టరీ పరంగా చూసుకుంటే ఫ్యూ పీరియడ్స్ కింద డివైడ్ అయింది. అండ్ ఎర్లీ హిస్టరీలో చూసుకుంటే మైకేనియన్ పీరియడ్. సో ఇదేంటంటే 4000 నుంచి 1100 బీసీ మధ్యలో జరిగింది. 1 minute అమ్మా. సో ఈ ఏరియా అనేది ఏంటంటే నియోలిథిక్ ఎరా. సో నియోలిథిక్ ఎరా నుంచి ఏంటంటే ఇన్హాబిట్ జరిగింది, అంటే వాళ్ళు అబాండ్ చేస్తారు. సో అప్పటి నుంచి ఏంటంటే లైక్ 13th సెంచరీ నుంచి ఈ ప్లేస్ అనేది మేజర్గా ఫోర్టిఫైడ్ అవ్వడం కానివ్వండి, అండ్ ప్యాలెసెస్కి అండ్ తర్వాత ఫోర్ట్రెస్ కింద యూజ్ అయింది ఈ ప్లేస్ అనేది. సో ఇది ఎర్లీ హిస్టరీ గురించి. ఆ తర్వాత ఆర్కేక్ పీరియడ్ వచ్చింది. సో ఇదేంటంటే 800 నుంచి 480 బీసీ మధ్యలో జరిగింది. సో ఈ టైంలో ఏంటంటే ఈ ఫాస్టర్స్ కానివ్వండి ఇవన్నీ ఒక సాక్రెడ్ ప్లేస్ కింద చేంజ్ అయినాయి. స్మాలర్ టెంపుల్స్ని బిల్డ్ చేయడం కానివ్వండి, అండ్ తర్వాత నేను ఒక సాక్రెడ్ ప్లేస్ కింద చూశారు. సో ఇది ఆర్కాయిక్ పీరియడ్లో. ఆ తర్వాత పర్షియన్ డిస్ట్రక్షన్ 480 నుంచి 479 బీసీ వరకు జరిగింది. ఈ పర్షియన్ అనే వాళ్ళు ఏంటంటే ఇన్వేట్ చేశారు యాంథన్స్ని. సో ఇన్వేట్ చేసి ఈ ప్లేస్ని ఆక్రోపోలిస్ని టేకప్ చేశారు. సో ఆ ప్లేస్లో ఉన్న ఎగ్జిస్టింగ్ టెంపుల్స్ కానివ్వండి, మాన్యుమెంట్స్ కానివ్వండి, వీటినన్నిటిని డిస్ట్రాయ్ చేశారు, పర్షియన్ డిస్ట్రక్షన్. సో వాళ్ళు ఆ టైంలో దీన్ని డిస్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ పర్సిలిస్. సో గోల్డెన్ ఏజ్ ఏంటంటే ఫిఫ్త్ సెంచరీలో సో విక్టరీ ఆఫ్ పర్షియన్స్ యాంథియన్ లీడర్ అయిన పర్సిలిస్ ఏంటంటే ఈ అంబిషియస్ రీబిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేశారు, అంటే రీబిల్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో డిస్ట్రక్షన్ అయిన ప్లేసెస్ని రీబిల్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లోనే ఏంటంటే స్కల్ప్చర్స్ కానివ్వండి, పార్థియన్ సారీ అమ్మ. సో తర్వాత ఏంటంటే టెంపుల్స్ కానివ్వండి వాటిని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదేంటి గోల్డెన్ ఏజ్ ఆఫ్ పర్సికల్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి రోమన్ అండ్ బైజాంటైన్ పీరియడ్. సో రోమన్ అండ్ బైజాంటైన్ పీరియడ్లో ఏంటంటే
ఇది ఒక కల్చరల్ హబ్ కింద చేంజ్ అయింది. సో 6th సెంచరీ ఏడీలో ఈ ప్లేస్ని, పాథియన్ ప్లేస్ని క్రిస్టియన్ చర్చ్ కింద కన్వర్ట్ చేశారు అండ్ రెనోవేషన్స్ చేసి అండ్ అదర్ జనరేషన్స్ సెంచురీస్లో కూడా ఒక చర్చ్ కింద ఇది డెవలప్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఆటమన్ అండ్ వేటియన్ రూల్ ఉంది. సో ఈ టైంలో ఏంటంటే టర్క్స్ దీన్ని ఆక్యుపై చేశారు అండ్ తర్వాత ఒక మాస్క్ కింద దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మోడర్న్ ఎరాలో చూసుకుంటే మోడర్న్ ఎరా అంటే ఇప్పుడు ఈ 19th సెంచరీ ప్రజెంట్ ఎరాలో చూసుకుంటే దీని యొక్క గ్రీక్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ గ్రీక్ ఇండిపెండెన్స్ అకోపోలిస్ని ఒక పోస్ట్ క్లాసికల్ స్ట్రక్చర్ కింద ఆర్కియాలజికల్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు అండ్ యునెస్కో దీన్ని 1987లో రికగ్నైజ్ చేసింది. సో ఇది మేజర్గా ఈ యొక్క ప్లేస్కి ఉన్న హిస్టరీకి సంబంధించి. సో నేను నార్మల్గా చెప్తున్నాను, మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి అని ఏమీ లేదు. బట్ ఇది ఒక యునెస్కో రికగ్నైజ్డ్ సైట్ అండ్ దీన్ని 1987లో రికగ్నైజ్ చేశారు. సో ఇక్కడ మేజర్గా ఉన్న స్ట్రక్చర్స్ ఏంటంటే పార్థియన్, పార్థినాన్. సో పార్థినాన్ ఏంటంటే యాంథన్ పార్థినాన్స్కి డెడికేట్ చేసిన ఒక మేజర్ ఐకానిక్ మాన్యుమెంట్. సో ఇమేజెస్ చూపిస్తాను ఆగండమ్మా. ఇదిగోని దీన్ని పార్థినాన్ అన్నారు. ఆ తర్వాత ప్రొపెల్లెస్. సో ఇదిగోండి ఈ బిల్డింగ్, ఈ మాన్యుమెంట్ అనేది ప్రొపెల్లెస్. ఇదేంటి గేట్వే కింద ఉందన్నమాట ఆ ప్లేస్కి. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే మొనస్కల్స్. అలాగా మేజర్ స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు టెంపుల్ ఆఫ్ ఆర్థినా నైక్. సో ఇదిగోండి ఇది టెంపుల్ ఆఫ్ ఆర్థినా నైక్. సో ఇక్కడ చూడండి అమ్మా. సో ఇది పాత్ర, ఇది మేజర్ ఐకానిక్ మాన్యుమెంట్ కింద. సో ఈ ప్రొపెల్లర్ అనేది ఏంటంటే గేట్వే అనమాట. సో గేట్వే పక్కన ఇక్కడ టెంపుల్ ఆఫ్ ఆథెనా అనేది ప్రజెంట్ అయి ఉంది. ఇది అట్ ద చియాన్. ఇదేంటంటే మైడన్ కాలమ్స్ కింద మేజర్గా ఇది ఐకానిక్గా తీసుకున్నారు అండ్ ఇది టెంపుల్గా డెడికేటెడ్ అయి ఉంది. సో ఆథెనాకి అండ్ అలాగే పోసిడన్కి ఇది ఒక టెంపుల్ కింద డెడికేట్ చేశారు. సో ఇదమ్మా వీటి ఇమేజెస్ అండ్ హిస్టరీ గురించి. సో ఇక్కడ చూద్దాము. ఏన్షియన్ గ్రీక్ సిటాడల్ ఇంక్లూడింగ్ పార్థినన్. సో ఏన్షియన్ గ్రీక్స్ చేసిన కన్స్ట్రక్షన్ ఇది. దీంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే క్లాసికల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది అండ్ డెమోక్రసీ ఆర్జిన్స్. సో డెమోక్రసీ పరంగా దీని యొక్క ఆరిజిన్స్ కానివ్వండి, కల్చరల్ ఎక్సలెన్స్ అనేది ఈ ప్లేస్కి ఉన్న సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ చూడండి టియోటి హుకన్.
సో టియోటిహుకన్ టెంపుల్ అనేది ఏంటంటే మనకి మెక్సికోలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇది మేజర్గా దీనికి గోల్డెన్ ఎరా ఎప్పుడంటే 100 BCE నుంచి 650 CE వరకు. సో అండ్ ఇది పీక్ టైమ్స్లోకి వెళ్ళిన టైం అయితే 400 CE. సో ఇది ప్లేస్ అనేది ఏంటంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ కింద ఉంది వరల్డ్లోనే. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1,25,000 నుంచి 2 lakh పీపుల్స్ రెసిడెంట్స్ అనేవాళ్ళు ఉండేవారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పిరమిడ్స్ అనేవి సన్ని అండ్ అలాగే మూన్ని రిప్రజెంట్ చేస్తాయి, ఫీచర్ చేస్తాయి. సో హిస్టారికల్ పరంగా చూసుకుంటే డిఫరెంట్ ఫేసెస్లో ఫస్ట్ రైజ్ అంటే దీని స్మాల్ సెటిల్మెంట్స్ కింద స్టార్ట్ చేసి ఒక మ్యాసివ్ సిటీ కింద చేశారు. సో తర్వాత పీక్ టైం వచ్చి ఏంటంటే 250 నుంచి 550 CE మధ్యలో ఇది పీక్ టైం. సో పీక్ టైంలో ఏంటంటే సెంట్రల్ మెక్సికన్ హైలాండ్స్ దీన్ని రూల్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ సో ఈ ప్లేస్కి ఏంటంటే డిస్టింగ్ ఆర్టిస్టిక్ స్టైల్స్ అండ్ తర్వాత మురల్ పెయింటింగ్స్కి ప్లేస్ అనేది మేజర్ నౌన్గా ఉండేది. సో ఆ టైంలో చూసుకుంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టిక్ స్టైల్స్ కానివ్వండి అండ్ తర్వాత మురల్ పెయింటింగ్స్ గురించి మేజర్ నౌన్గా ఈ ప్లేస్ అనేది ఉండేది. సో ఇది ఏంటంటే ఒక బిగ్ సిటీ అనమాట, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అండ్ తర్వాత ఈ ప్లేస్ యొక్క కొలాబ్స్ చూసుకుంటే 550 నుంచి 600 CE వరకు. అండ్ మేజర్గా ఈ యొక్క బిల్డింగ్స్ అనేవి బర్న్ చేయడం జరిగింది. సో కాన్ఫ్లిక్ట్స్ వల్ల కానివ్వండి ఆర్ ఇంటర్నల్ అప్రైజింగ్ వల్ల ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క ప్లేస్ అనేది బర్న్ చేయడం జరిగింది. అండ్ తర్వాత పోస్ట్ కొలాప్స్. సో కొలాప్స్ అయిన తర్వాత సో ఈ ప్లేస్ అనేది ఏంటంటే ఈ ప్లేస్లో రెసిడెన్షియల్ పీపుల్స్ అనే వాళ్ళు తగ్గిపోయారు. ఆల్మోస్ట్ చూసుకుంటే 1,25,000 నుంచి 700 to 800 వరకు ఈ యొక్క పాపులేషన్ అనేది డిక్లైన్ అయ్యింది. సో ఆర్కియాలజికల్గా దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ ఈ ప్లేస్ అనేది ఫేమస్ అనేది ఏంటంటే స్ట్రీట్ ఆఫ్ ద డెడ్. సో ఈ ప్లేస్ అనేది ఫేమస్గా నా ఉన్న స్ట్రీట్ ఆఫ్ ద డెడ్ అనే పేరుతో నౌన్ అయి ఉంది. అండ్ తర్వాత ఇక్కడ సన్కి అండ్ అలాగే మూన్కి సంబంధించి టెంపుల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇదమ్మా మీకు ఈ టెంపుల్ గురించి. సో ఇంపార్టెన్స్లో చూసుకుంటే లార్జ్ అర్బన్ ప్లానింగ్, అన్నౌన్ ఫౌండర్స్. సో ఫౌండర్స్ అనేవాళ్ళు అన్నౌన్. సో రిలీజియస్ సెంటర్. సో టెంపుల్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి కదమ్మా, సన్స్కి అండ్ అలాగే మూన్కి పిరమిడ్స్ అనేవి ప్రజెంట్ అయ్యాయి. సో రిలీజియస్ సెంటర్ గాను. అండ్ అర్బన్ ప్లానింగ్. సో ఇక్కడ రెసిడెన్షియల్గా పీపుల్ అనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. సో ఇది అర్బన్ ప్లానింగ్కి, లార్జ్ అర్బన్ ప్లానింగ్కి ఒక హబ్ కింద ఉంది. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సో నెక్స్ట్ చూడండి, మొయో స్టాచ్యూస్ హిస్టరీ. సో మొయో స్టాచ్యూస్ అనేవి మనకి చైల్డ్లో ప్రజెంట్ ఉన్నాయి. ఇమేజెస్ చూద్దాము.
సో ఇదమ్మా మోయో స్టాచ్యూస్ ఒక ఇమేజెస్. ఇవేంటంటే మ్యాసివ్ మోనోలిథిక్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే ఒకే ఒక్క స్టోన్ తోటి దీన్ని కార్వ్ చేయడం జరిగింది. సో ఇవి ఎలాగా హ్యూమన్ ఫిగర్స్ని వాల్కనిక్ టఫ్ తోటి కార్వ్ చేశారు. సో దీన్ని ఎవరు చేశారు అంటే రపా నియో పీపుల్, ఈస్టర్న్ ఐలాండ్లో ప్రజెంట్ అయిన రపా నియో పీపుల్స్ దీన్ని కార్వ్ చేశారు మేజర్గా. ఎప్పుడు చేశారు అని ప్రైమర్లో చూసుకుంటే బిట్వీన్ 1250 to 1500 ఏడి మధ్యలో దీన్ని బిల్డ్ చేశారు. సారీ, దీన్ని కార్వ్ చేయడం జరిగింది. ఇక్కడ నియర్లీ 1000 స్టాచ్యూస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. యావరేజ్గా ఒక్కొక్క హైట్ చూసుకుంటే 13 feet హైట్ అనేది ఈ స్టాచ్యూస్కి ఉన్నాయి. సో వీటిని ఇలా కార్వ్ చేయడానికి ఉన్న మేజర్ పర్పస్ ఏంటంటే, సో వాళ్ళ యొక్క యాన్సెస్టర్స్ కానివ్వండి, వాళ్ళ ఇంపార్టెన్స్ డెకేడ్స్ పీపుల్స్ అదర్ జనరేషన్స్ వాళ్ళకి తెలియాలి అని, అండ్ వాళ్ళని ఒక స్పిరిట్స్ కింద నమ్మేవారు. సో వాళ్ళు ఏంటంటే ప్రొటెక్షన్ని అండ్ పవర్ని ఆ కమ్యూనిటీకి ఇస్తారు అని బిలీవ్ చేసి వీటిని ఇలా కార్వ్ చేయడం జరిగింది. సో ఎలా క్రియేటింగ్ కార్వింగ్ చేశారు అంటే ఇక్కడ వాల్కానిక్ రాక్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో మోనోలిథిక్ రాక్స్ అనేవి యూజ్ చేశారు. సో ఇక్కడ స్టాచ్యూస్ ఈ స్టాచ్యూస్కి ఏంటంటే లార్జ్ హెడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత వాళ్ళకంటూ సో ఈ పీపుల్ నార్మల్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకంటూ 3/8 టోటల్ సైజ్ కింద, అండ్ తర్వాత లెగ్స్ అనేవి లేకుండా వీటిని కార్వ్ చేశారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేశారు అంటే చూసుకుంటే, సో రీసెర్చర్స్ ఏం బిలీవ్ చేశారంటే రోప్స్ తోటి రాక్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేశారు అని రీసెర్చర్స్ బిలీవ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్స్. సో వీటిని ఎక్కడ ప్లేస్ చేశారు, ఏ ప్లేస్లో దీన్ని ఈ యొక్క రాక్స్ని ప్లేస్ చేశారంటే అహు అహు అనేది ఒక ప్లాట్ఫామ్, సాక్రెడ్ స్టోన్ ప్లాట్ఫామ్స్ అమ్మాయి. సో వాటి మీద ఈ స్టాచ్యూస్ అనేది ప్రజెంట్ చేశారు. సో అవి టోమ్స్ కింద ఈ యొక్క యాన్సిస్టర్స్ ఒక స్టాచ్యూస్ అనేవి రిప్రజెంట్ చేశారు. సో వాళ్ళ మన ఆ పీపుల్స్ యొక్క కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడమే కానివ్వండి, అండ్ తర్వాత వాళ్ళకంటూ ఒక పవర్ అనేది ఈ యొక్క స్టోన్స్ ద్వారా వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళకి ఇస్తారని నమ్మి వాళ్ళు వీటిని కార్వ్ చేశారు. సో ఏ పీపుల్ దీన్ని కార్వ్ చేశారు? రపా న్యూయ పీపుల్. సో ఈస్టర్న్ ఐలాండ్లో ప్రజెంట్ అయ్యే రపా న్యూయ కమ్యూనిటీకి సంబంధించిన పీపుల్ దీన్ని కార్వ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఎరాలో చూసుకుంటే వీటిని ఒక యునెస్కో హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు 1995లో. అండ్ రఫ్గా చూసుకుంటే 887 మో స్కల్ప్చర్స్ అనేవి నౌన్గా ఉన్నాయి, అంటే తెలుసు వాళ్ళు ఫైండ్ చేయడం జరిగింది. సో ఇదా మో స్టాచ్యూస్ గురించి. పర్పస్ వచ్చి యాన్సిస్టర్ వర్షిప్, పొలిటికల్ అథారిటీ సింబల్స్. సో వీటికున్న సో సారీ అమ్మా, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో చూడండి,
నెక్స్ట్ చూస్తే మనకి స్టాచ్యూస్ అనేవి యాన్సిస్టర్ పర్పస్ మీదను అండ్ తర్వాత పొలిటికల్ అథారిటీ ఒక పవర్ కోసం వీటిని కాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే గోబెక్లీ టేప్. సో ఇది టర్కీలో ప్రజెంట్ ఉంది. దీని ఇమేజెస్ చూద్దాము. సో ఈ మాన్యుమెంట్ అనేది ఏంటంటే సౌత్రన్ ఈస్టర్న్ టర్కీలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇది వరల్డ్లోనే ఓల్డెస్ట్ నౌన్ మాన్యుమెంటల్ టెంపుల్ అమ్మ. సో వరల్డ్లోనే ఓల్డెస్ట్ మాన్యుమెంటల్ టెంపుల్. సో ఇది కార్బన్ డేటింగ్ ద్వారా ఇది ఎప్పుడు చేశారు అని 9600 నుంచి 8200 బీసీఈలో దీన్ని చేయడం జరిగింది. సో అప్రాక్స్గా చూసుకుంటే 11500 అండ్ ఇయర్స్ ఎగో ఈ మాన్యుమెంట్ అనేది బిల్డ్ చేశారు. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే హంటర్స్ హంటర్స్ కానివ్వండి అండ్ అగ్రికల్చర్ సంబంధించిన పీపుల్స్ అండ్ పోయిటరీ పీపుల్ నియోలిథికల్ పీపుల్స్ అనేవాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నియోలిథికల్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. సో టీ షేప్ లైమ్ స్టోన్స్ పిల్లర్స్ కానివ్వండి, ఇదిగోండి ఇక్కడ లాగా టీ షేప్ లైమ్ స్టోన్ పిల్లర్స్ కానివ్వండి అండ్ తర్వాత 5 meters టాల్ అరేంజ్డ్ సర్కిల్స్. సో ఈ టైప్ ఆఫ్ నియోలిథిక్ సైట్ ఫీచర్స్ అనేవి ప్లేస్లో కనిపిస్తాయి. హిస్టరీ పరంగానే అండ్ ఆర్కియాలజికల్ డీటెయిల్స్ చూడండి అమ్మ. సో సో హిస్టరీలో చూసుకుంటే ఈ ఒక ప్లేస్ని జీరో పాయింట్ ఆఫ్ హిస్టరీ, సో జీరో పాయింట్ ఆఫ్ హిస్టరీ అని చెప్పుకుంటారు. స్ట్రక్చర్ అండ్ ఆర్ట్ పరంగా చూస్తే ఏంటంటే ఇక్కడ లార్జ్ సర్క్యులర్ అండ్ తర్వాత మెగాలిథికల్ అండ్ క్లోజర్స్ కానివ్వండి, టీ షేప్ పిల్లర్స్, హ్యూమన్ ఫిగర్స్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇదిగోండి హ్యూమన్ ఫిగర్స్, టీ షేప్ పిల్లర్స్ కానివ్వండి. సో ఇలాగా ఈ సారీ సో ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. సారీ స్ట్రక్చర్స్ అనేవి అక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ యునెస్కో అనేది 1916లో నోటీస్ చేసిన తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ రియలైజ్ అయ్యి 1945లో దీని ఆర్కియాలజికల్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. సో రీసెంట్ డిస్కవరీస్లో చూసుకుంటే మనకి 2023 ఈ యొక్క ఇయర్లోనే ఆర్కియాలజిస్ట్ లైఫ్ సైజ్ స్టోన్ బార్స్ని విత్ రెడ్, వైట్ అండ్ బ్లాక్ పిగ్మెంట్స్ తోటి, సో ఇవి ఏంటంటే బ్రైట్లీ కలర్స్ ఇండికేట్ చేసే ఒక స్ట్రక్చర్స్ అనేవి వీళ్ళు ఎక్స్కవేషన్స్ ద్వారా కనుగొన్నారు ఆర్కియాలజిస్ట్. సో ఇదేంటంటే ఈ రీసెంట్గా జరిగిన థింగ్ 2023లో.
ఇమేజెస్ చూద్దాం ఆగండి. సో ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి, సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి వాళ్ళు కనుగొన్నారు. గోబెక్లీ టెపి టర్కీలో ప్రజెంట్ అయింది. దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే, సో ఓల్డెస్ట్ నౌన్ టెంపుల్ కాంప్లెక్స్ 9600 BC లో దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఇంపార్టెన్స్లోకి వస్తే ప్రీ అగ్రికల్చర్ రిలీజియస్ యాక్టివిటీ ఛాలెంజెస్ ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ సివిలైజేషన్స్. సో ట్రెడిషనల్గా ఉన్న సివిలైజేషన్ సంబంధించి వీటిని వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అండ్ సివిలైజేషన్ అనేది ఎలా జరిగింది అన్నది చూపిస్తుంది ఈ యొక్క మాన్యుమెంట్ ద్వారా. అర్థమైందా అమ్మా? నెక్స్ట్ చూడండి, మెసా వర్డే యుఎస్ఏలో ప్రజెంట్ అయి ఉంది. ఏంటంటే ఇవి క్లిఫ్స్ అనమాట. సో ఇది యుఎస్ఏలో ప్రజెంట్ అయి ఉంది. సో ఈ మెసా వర్డే నేషనల్ పార్క్ అనేది 1906లో ఎస్టాబ్లిష్ చేశారు బై ప్రెసిడెంట్ థియోడర్ రూస్వెల్ట్. సో తర్వాత ఏంటంటే ఒక నేషనల్ పార్క్ కింద దీన్ని 1906లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి ఉన్న ప్రీ హిస్టారికల్ ఈవెంట్స్లో చూసుకుంటే మనకి ఎర్లీ ఇన్హెబిటెంట్స్, సో ఎర్లీగా సెటిలర్స్ కానివ్వండి, యాన్సిస్టర్స్ కానివ్వండి, ఇక్కడ పిట్ హౌసెస్లోను తర్వాత ప్లేసెస్లోనూ లీవ్ చేసేవారు. ఆ తర్వాత ఏంటంటే అవ్వడం జరిగింది. సో విలేజెస్ గాను మెసా టాప్స్ కింద ఇలాగా బిల్డ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు. నెక్స్ట్ నెక్స్ట్ పీరియడ్లో క్లిఫ్ డ్వెల్లింగ్, సో క్లిఫ్స్ అనేవి డ్వెల్లింగ్ చేయడం అంటే తవ్వకాలు చేసి వాళ్ళకంటూ ఒక హౌస్ అనేది క్రియేట్ చేసుకోవడము. సో ఇలాగ ఏంటంటే రెసిడెంట్స్, అక్కడ ఉన్న రెసిడెంటల్ పీపుల్స్ అనేవాళ్ళు ఈ క్లిఫ్స్ని తవ్వి వాళ్ళకంటూ ఒక మల్టీ లెవెల్ స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. సో ఇలాంటి క్లిఫ్ ప్యాలెసెస్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. సో ఏంటంటే లార్జెస్ట్గా ఉంటాయి ఈ నార్థరన్ అమెరికాలో విత్ 150 రూమ్స్ అండ్ 23 కివాస్ తోటి ఈ మెసావర్డే అని ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత మైగ్రేషన్, సో మైగ్రేషన్ అనేది 1300 CEలో జరిగింది. సో ఈ టైంలో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్ కానివ్వండి, డ్రాఫ్ట్స్ అండ్ సోషల్ చేంజెస్ వల్ల సో ఇక్కడ ఉన్న పీపుల్ మైగ్రేట్ అవ్వడం జరిగింది, అంటే వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. సో సౌత్రన్ అరిజోనాకి అండ్ న్యూ మెక్సికోకి వాళ్ళు మూవ్ అవడం జరిగింది. అండ్ సో వాళ్ళు ఏంటంటే ఒక యాన్సెస్టర్స్ కింద చేంజ్ అయ్యారు. సో అక్కడ సౌతర్న్ ఏరియాస్లో ఈ యొక్క మోడర్న్ పబ్లో పీపుల్స్కి ఒక మేజర్ యాన్సెస్టర్స్ కింద వాళ్ళు ఉన్నారు. సో తర్వాత దీని డిస్కవరీ కానివ్వండి, ప్రిజర్వేషన్స్లో వస్తే ర్యాంచెస్ అండ్ అలాగే వాళ్ళతోటి కొంతమంది ఉన్నారు వితరల్ వితరల్ బ్రదర్స్. సో వీళ్ళు ఏంటంటే దీన్ని డిస్కవర్ చేశారు అండ్ 1889లో దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ తర్వాత
ఈ ప్లేస్‌లో ఏంటంటే డిస్ట్రాక్షన్స్ గానివ్వండి, లూటింగ్స్ ఇవి ఇలాంటివన్నాటిలిని తగ్గించడానికి 1906లో దీన్ని నేషనల్ పార్క్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ యునెస్కో దీన్ని 1978లో ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. సో ఇదమ్మా ఈ ప్లేస్‌కున్న హిస్టరీ గురించి. సో ఫస్ట్ యాంటీ పబ్లోకన్స్ ఏంటంటే ఈ ప్లేస్‌ని డ్వెల్లింగ్స్ చేసి వీటిని ఒక ప్యాలెసెస్ కిందనో, కివర్స్ కిందనో అరేంజ్ చేసుకున్నారు. సో వాళ్ళకంటూ ఒక లైవ్లీహుడ్ ఉండడానికి, వాళ్ళకి బతకడానికి ఉండడానికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 150 రూమ్స్ తోటి అండ్ 23 కివాస్ తోటి ప్రెజెంట్ అయి ఉంది. సో ఇక్కడ అలాగే బతకడం జరిగింది. అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ రావడం వల్ల డ్రాప్స్ కానివ్వండి అండ్ తర్వాత ప్రెషర్స్, ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్, సోషల్ చేంజెస్ రావడం వల్ల వీళ్ళు మైగ్రేట్ అనేది జస్ట్ చేయడం జరిగింది. సో సౌత్రన్ ప్లేసెస్కి వీళ్ళు మైగ్రేషన్ అనేది చేయడం జరిగింది. సో న్యూ మెక్సికోకి అలాంటి ప్లేసెస్కి. సో ఇలాగ ఆ టైంలో ఏంటంటే దీన్ని ఈ యొక్క ప్లేస్ని అనేది ఇన్వైట్ చేస్తారు. సారీ, అబాండ్ చేస్తారు. సో అబాండ్ చేయడం వల్ల ఏంటంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దీన్ని రీడిస్కవర్ చేయడం జరిగింది. సో కొంతమంది పీపుల్ 1889లో సో ర్యాంచర్స్ అండ్ విత్రల్ బ్రదర్స్ దీన్ని డిస్కవర్ చేశారు. అండ్ తర్వాత ఈ ప్లేస్లో డిస్ట్రక్షన్స్ కానివ్వండి అండ్ తర్వాత లూటింగ్ అంటే దొంగతనాలు కానివ్వండి ఇలాంటివన్నిటిని తగ్గించడానికి ఒక నేషనల్ పార్క్ కింద దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత 1978లో యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి అండ్ యొక్క హిస్టరీ గురించి. సో నెక్స్ట్ చూడండి, గ్రేట్ జింబాంబే మెడివిలియన్ ఆఫ్రికన్ సిటీ 11th నుంచి 15th సెంచరీ వరకు. సో ఇది జింబాంబేకి ఒక క్యాపిటల్ కింద వర్క్ అయింది. సో ఇమేజెస్ చూద్దాము. సో ఇమేజెస్ చూడండి, గ్రేట్ జింబాబ్వే. సో ఇదేంటంటే ఒక మెండిలీవియన్ సిటీ అనమాట. అండ్ అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా సౌత్ ఈస్టర్న్ జింబాబ్వేలో ప్రజెంట్ అయి ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. సో ఇక్కడ ఏంటి 11 నుంచి 15th సెంచరీ వరకు కింగ్డమ్ జింబాబ్వేకి ఒక క్యాపిటల్ సిటీ కింద ఈ ప్లేస్ అనేది వర్క్ అయింది. అండ్ తర్వాత దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే షోనా పీపుల్స్. సో ఇక్కడ ఏమి యూజ్ చేశారంటే మ్యాసివ్ డ్రై స్టోన్స్ కానివ్వండి అండ్ తర్వాత ఈ ప్లేస్ అనేది ఒక మేజర్ ట్రేడింగ్ హబ్ కింద ఉండేది. సో లైక్ గోల్డ్ కానివ్వండి, ఇవరీస్, సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్కి మేజర్ హబ్ కింద, సో ట్రేడింగ్ పరంగా ఒక మేజర్ హబ్ కింద ఈ ప్లేస్ అనేది ఉండేది. అండ్ తర్వాత పాపులేషన్ సంబంధించి చూసుకుంటే 10,000 వరకు ఉండేది. సో 10,000 వరకు ఈ ప్లేస్ యొక్క పాపులేషన్ అనేది ఉండేది. సో ఈ ప్లేస్ అనేది ఏంటంటే 3 మెయిన్ ఏరియాస్ కింద డివైడ్ అయింది. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే హిల్ కాంప్లెక్స్. సో ఇది దీన్ని రాయల్ సీట్ కింద అంటారు. సో రాయల్ సీట్ అని అంటారు. అండ్ తర్వాత గ్రేట్ ఎన్క్లోజర్ అండ్ ద వ్యాలీ రూయన్స్. సో ఇలాగ 3 మేజర్ ఏరియాస్ కింద డివైడ్ అయ్యింది.
సో ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ ఏమో ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్ ద హిల్ కాంప్లెక్స్ అని. అండ్ తర్వాత ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ హౌసెస్ ద వ్యాలీ ఆర్ కాంప్లెక్స్. అండ్ తర్వాత క్వీన్ ప్యాలెస్. సో గ్రేట్ ఎన్క్లోజర్. సో గ్రేట్ ఎన్క్లోజర్ అనేది ఏంటంటే క్వీన్ ఒక ప్యాలెస్, అండ్ తర్వాత రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్యాలెస్ అనేది ద వ్యాలీ కాంప్లెక్స్ అనేది చెప్పుకుంటారు. అండ్ కింగ్స్, సో కింగ్ యొక్క హిల్ కాంప్లెక్స్. సో ఇది ఏంటి కింగ్స్ ప్యాలెస్ అనమాట. సో ఇలాగా 3 పార్ట్స్ కింద ఈ ప్లేస్ అనేది డివైడ్ అయ్యింది. సో ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే ఇక్కడ గ్రానైట్ బ్లాక్స్ అనేది యూస్ చేశారు. అండ్ ఇవి ఏంటి ఓవర్ 11 మీటర్స్ హైట్ వరకు ఉన్నాయి. అండ్ తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేవి అడ్వాన్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ అనేవి చూపిస్తున్నాయి, సో రిప్రజెంట్ చేస్తున్నాయి. కానీ ఈ ప్లేస్ యొక్క డిక్లైన్ అనేది ఏంటంటే అరౌండ్ 1450 టైంలో ఈ ప్లేస్ని అబాండ్ చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంటల్ ఎగ్జాషన్స్ వల్ల కానివ్వండి, ఫెమినైన్స్ అండ్ అలాగే ట్రేడింగ్ రూట్స్ అనేవి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్లేస్ని అనేది అబాండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ ప్లేస్ అనేది డిక్లైన్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సో ఇది గ్రేట్ జింబాంబే. ఇది జింబాంబేలో ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఇంపార్టెన్స్లో చూసుకుంటే స్టోన్ ఎన్క్లోజర్స్, ట్రేడింగ్ సెంటర్స్, ఆఫ్రికన్ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్. సో స్టోన్ ఎన్క్లోజర్స్ అనేవి ప్రజెంట్ అయ్యి అంటే గ్రెనైట్ స్టోన్స్ తోటి బిల్డ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 11 మీటర్స్ హైట్ అనేది ప్రజెంట్ అయ్యిందని వాల్స్ చెప్పుకున్నాం. అండ్ అలాగే ట్రేడింగ్ సంబంధించి కూడా మేజర్ రూట్ కింద ఉండేది. గోల్డ్ కానివ్వండి, ఇవరీస్ అండ్ తర్వాత అదర్ థింగ్స్కి ఒక ట్రేడింగ్ రూట్ కింద ఈ ప్లేస్ అనేది ఉండేది. అండ్ తర్వాత ఆఫ్రికన్ ఆర్కిటెక్చర్ హెరిటేజ్. సో మేజర్ ఇంజనీరింగ్ సైట్స్ కింద ఈ ప్లేస్ అనేది ఉన్నది. సో నెక్స్ట్ చూడండి అమ్మా, బొరోబుద్దు. సో బొరోబుద్దూర్ ఇది ఇండోనేషియాలో ప్రజెంట్ ఉంది. 9th సెంచురీస్ మహాయాన బుద్ధిస్ట్ టెంపుల్. సో ఇమేజెస్ చూద్దాము. సో ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదమ్మా, ఇది ఏంటంటే బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఇది సెంట్రల్ జావాలో ప్రజెంట్ అయి ఉంది ఇండోనేషియాలో. అండ్ సో ఇది ఎప్పుడు బిల్డ్ చేశారంటే శైలేంద్ర డైనస్టీలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది బిట్వీన్ 780 నుంచి 840 సారీ అమ్మా, 780 నుంచి 840 సిఈ మధ్యలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది ఏంటంటే వరల్డ్లోని లార్జెస్ట్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్, సారీ హెరిటేజ్ మాన్యుమెంట్. ఇక్కడ ఏంటంటే సో 2672 రిలీఫ్ ప్యానల్స్ కానివ్వండి, అండ్ తర్వాత 504 బుద్ధ స్టాచ్యూస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ అలాగే జైన్ తంత్రిక్ మండాల.
సో ఇదేంటంటే సో జైన్ తాంత్రిక్ మండల అనేది ప్రజెంట్ అయింది. ఇది బుద్ధిస్ట్ కాస్మాలజీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ప్లేస్ని ఇమేజెస్ చూద్దాము. సో ఇదిగోండి మండాల, జైన్ తాంత్రిక్ మండాల. ఈ ప్లేస్ ఏంటంటే 14th సెంచరీలో అబాండ్ చేశారు. అండ్ తర్వాత వాల్కానిక్ ఎరప్షన్స్ వల్లను అబాండ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత రీడిస్కవర్ చేసింది ఎప్పుడంటే 1814లో. అండ్ తర్వాత యునెస్కో సైట్ కింద రికగ్నైజ్ చేశారు. సో డిజైన్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి 9 స్టాకర్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో అందులో 6 స్క్వేర్ అండ్ తర్వాత 3 సర్క్యులర్ టాప్డ్ సెంట్రల్ స్తూపాస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో 9 స్టాకర్డ్ ప్లాట్ఫామ్స్. సో ఇదిగోండి. సో ఇలాగ 9 స్టాకర్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి ప్రజెంట్. ఫౌండేషన్ ఈజ్ స్క్వేర్ అప్రాక్సిమేట్లీ 118 meters. సో ఆన్ ఈచ్ సైడ్. సో ఈ ఏంటంటే ఫౌండేషన్ అనేది స్క్వేర్ టైప్లో ఉంది. అండ్ తర్వాత మెయిన్ డోమ్ అనేది సెంటర్లో ప్రజెంట్ అయి ఉంది. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ 35 meters హైయెస్ట్ మాన్యుమెంట్. అండ్ తర్వాత చూసుకుంటే it has 9 platforms, of which the lower 6 are square and the upper are 3 are circular. సో ఫస్ట్ లోయర్గా ఉండి ఏంటంటే స్క్వేర్ టైప్లో 6 అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత అప్పర్ టైప్లో మనకి 3 సర్క్యులర్గా ఉన్నాయి. సో అది అప్పర్ ప్లాట్ఫామ్స్ ఫీచర్స్ 72 స్మాల్ స్తూపాస్. సో అప్పర్ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే మనకి 72 స్మాల్ స్తూపాస్ అనేవి ఫీచర్ చేస్తుంది. ఇదిగోండి సర్క్యులర్గా మీకు 3 స్తూపాస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సారీ, 3 ప్లాట్ఫామ్స్. ఇందులో ఏంటంటే 72 స్మాల్ స్తూపాస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇవి అండ్ 1 లార్జర్ సెంట్రల్ స్తూప అనేది మధ్యలో ప్రజెంట్ అయిన సెంట్రల్ స్తూప అనేది. సో ఇవేంటంటే ఈ స్ట్రక్చర్స్ బుద్ధిస్ట్ కాస్మాలజీని రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ 3 లెవెల్స్లో కామదత్తు స్పియర్ ఆఫ్ డిజైర్స్, రూపదత్తు స్పియర్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ అరూపదత్తు స్పియర్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్. సో ఈ 3 సర్క్యులర్ పార్ట్స్ అనేవి ఏంటంటే 3 బుద్ధిస్ట్ కాస్మాలజీస్ రిప్రజెంట్ చేస్తాయి. ఫస్ట్ వచ్చి ఏంటంటే కామదత్తు, సో స్పియర్ ఆఫ్ డిజైర్. సో ఒక మనిషికి ఉన్న డిజైర్స్ గురించి, సో వాటి గురించి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రూపదత్తు, సో ఒక మనిషిలో స్పియర్ ఆఫ్ ఫార్మ్స్, అంటే ఒక మనిషికి ఉన్న ఫార్మ్స్, రూపాల గురించి. అండ్ తర్వాత అరూపదత్తు, సో స్పియర్ ఆఫ్ ఫార్మ్లెస్. సో ఈ యొక్క సర్కిల్ ఏంటంటే ఎనర్జీ, ఒక ఫార్మ్లెస్ థింగ్స్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ప్లేస్ యొక్క అబాండ్మెంట్ అనేది 14th సెంచరీలో జరిగింది. అండ్ డిక్లైన్ బుద్ధిస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తర్వాత ఇస్లాం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది రావడం అండ్ దీన్ని అబాండ్ చేయడము. అండ్ అలాగే వాల్కనిక్ యాక్టివిటీస్, ఎరప్షన్స్ కూడా జరిగినాయి మౌంట్ మెరాపై.
తర్వాత ఈ ప్లేస్ని రీడిస్కవర్ చేసింది 1814లో సార్ థామస్ స్టాంఫర్డ్ రఫెల్స్. సో థామస్ రాంఫర్డ్ స్టఫెల్స్ దీన్ని రీడిస్కవర్ చేశారు. అండ్ తర్వాత యునెస్కోలో హెరిటేజ్ సైట్ కింద 1970లో ఆర్ 1980లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి బొరబుద్దూర్, ఇండోనేషియా. నెక్స్ట్ చూడండి, పెర్సిపోలిస్. ఇది ఇరాన్లో ప్రజెంట్ అయి ఉంది. ఇమేజెస్ చూద్దాము. సో ఈ ప్లేస్ అనేది ఏంటంటే ఒక సెరిమోనియల్ క్యాపిటల్ సిటీ కింద ఉండేది ఆర్కమెనిడ్ ఎంపైర్స్కి. సో వాళ్ళు ఇంకొక నేమ్తో కూడా నౌన్ అయి ఉన్నారు. సో ఏంటంటే పర్సా ఆర్ ధక్ ఈ జషిద్ జహ్మిద్. సో ఈ నేమ్తో కూడా ఎంపైర్స్ అనే వాళ్ళు ఫేమస్. సో ఈ ప్లేస్ అనేది ఏంటంటే సెరిమోనియల్ క్యాపిటల్ కింద ఆ టైమ్స్లో ఆ ఎరాస్లో ఉండేది. సో దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేశారంటే అరౌండ్ 580 బీసీలో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. సో ఫౌండేషన్ పరంగా చూడండి అమ్మా, ఫౌండెడ్ బై దారియస్. సో దారియస్ అనే పర్సన్ ద్వారా ఫౌండ్ అయింది. సో 522 నుంచి. సో దారియస్ 1 486 బీసీ వరకు. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సింబాలికల్ రాయల్ సిట్టింగ్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ కింద వర్క్ అయింది. తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ తర్వాత ఆర్ట్ గురించి చూసుకుంటే హాఫ్ ఆర్టిఫిషియల్ హాఫ్ న్యాచురల్ టెర్రస్. అండ్ తర్వాత ఇది ప్లేస్ అనేది 1,25,000 స్క్వేర్ మీటర్స్లో రఫ్గా ఇది ఎక్స్పాండ్ అయింది. అండ్ ఈ ప్లేస్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే అపాదాన ప్యాలెస్. ఇదిగోండి ఇది అపాదాన ప్యాలెస్. అండ్ తర్వాత ఇదేంటి ఆడియన్స్ హాల్స్ కింద. అండ్ తర్వాత తాచరా ప్యాలెస్ ఆఫ్ ధారియస్. అండ్ తర్వాత అండ్ ట్రిపోలన్ అండ్ 100 కాలమ్ హాల్, థ్రాన్ హాల్. సో ఇవి మేజర్గా ఉన్న ఇక్కడ కీ స్ట్రక్చర్స్. ఇమేజ్ అంత క్లారిటీ రావట్లేదమ్మా. ఓకే, ఇమేజ్ అంత క్లారిటీ లేదు. అండ్ డిస్ట్రక్షన్ పరంగా చూసుకుంటే ఏంటంటే మనకి 313 అండ్ 330 బీసీలో ఇది ఈ ప్లేస్ అనేది పర్షియన్ ఎంపరర్ అయిన అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ప్లేస్ ఈ యొక్క సిటీని అనేది బర్న్ చేస్తారు. సో ఆయన ఇన్వైట్ చేయడం అనేది జరిగింది.
సో మోడర్న్గా ఉన్న ఈ ప్లేస్ కూడా సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇది ఈ ప్లేస్ అనేది 1930లో ఎక్స్కవేట్ చేయడం జరిగింది అండ్ తర్వాత యునెస్కో హెరిటేజ్ సైట్ కింద 1979లో దీన్ని రికగ్నైజ్ చేశారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సో బిల్ బై దారియస్ వన్ ఇంపార్టెన్స్ చూసుకుంటే మాన్యుమెంటల్ స్టేర్ కేజెస్ రిలీఫ్ కార్వింగ్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెన్స్. నెక్స్ట్ హంపి. సో హంపి అనేది కర్ణాటకలో లొకేట్ అయి ఉంది అండ్ సో ఈ ప్లేస్ అనేది ఏంటంటే విజయనగర ఎంపైర్కి ఒక క్యాపిటల్ సిటీ కింద 14th సెంచురీలో ఈ ప్లేస్ అనేది ఉన్నది అండ్ అంటే 1336 నుంచి 1565 వరకు ఈ ఒక ప్లేస్ అనేది క్యాపిటల్ సిటీగా పీక్ స్టేజ్లో ఉన్నది అండ్ తర్వాత దీన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే బ్రదర్స్ హక్క అండ్ బుక్క. సో ఈ ప్లేస్ అనేది స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఉంటుంది హిందూ కల్చర్ సంబంధించి నార్థన్ ఇన్వేజన్స్కి. సారీ 1 minute అమ్మ. నార్థన్ ఇన్వేజన్స్కి ఎగనెస్ట్గా ఈ యొక్క హిందూ కల్చర్ గురించి రిప్రజెంట్ చేసేది ప్లేస్. సో ఈ ప్లేస్ అనేది ఏంటి 1565లో డిస్ట్రాయ్ అయిపోయింది. సో బ్యాటిల్ సో తాళికోట బ్యాటిల్లో ఈ ప్లేస్ అనేది డిస్ట్రాయ్ అయిపోవడం జరిగింది. సో మైథాలజికల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ రీజియన్ని ఒక కిష్కింద సో కిష్కింద కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. సో హనుమంతుడు ఇక్కడే పుట్టారు అని ఒక మిత్ అనేది మైథాలజీ అనేది ఉంది. సో హిందూ ఎపిక్ రామాయణంలో ఈ ప్లేస్ కంటూ ఒక ఈ ప్లేస్ కంటూ ఒక నేమ్ అనేది ఉంది. సో హిందూ మైథాలజీ సో హిందూ ఎపిక్స్లో సో మైథాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇదమ్మా. నెక్స్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చరల్గా ఒక మేజర్ హబ్ కింద ఉంటుంది అండ్ ద్రావిడన్ స్టైల్ ఆర్కిటెక్చర్స్ కానివ్వండి అండ్ ఫోర్ట్స్ ప్యాలెసెస్ అడ్వాన్స్ వాటర్ మేనేజ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కల్చరల్ ద్రావిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రజెంట్ అనేది ఇవ్వండి టెంపుల్స్ కానివ్వండి ద్రావిడన్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న మేజర్ మాన్యుమెంట్స్ ఏంటంటే విరూపాక్ష టెంపుల్ అండ్ తర్వాత స్టోన్ చారియట్ ఆఫ్ వితాల టెంపుల్ కానివ్వండి అండ్ రాయల్ ఎన్క్లోజర్స్ హంపి బజార్. సో ఇవి మేజర్గా ఉన్న మాన్యుమెంట్స్.
సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. హంపి. హంపి గురించి. టెంపుల్ కాంప్లెక్సెస్, సో ఇంపార్టెన్స్లో చూసుకుంటే టెంపుల్ కాంప్లెక్సెస్, మార్కెట్ స్ట్రీట్స్, స్టోన్ చారియోట్స్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి, ఉండేవి. సో నెక్స్ట్ చూడండి మొహెంజో దర. సో ఇది పాకిస్తాన్లో ప్రజెంట్ అయి ఉంది. సో ఈ మొహెంజో దర అనేది ఏంటంటే మనకి పాకిస్తాన్లో ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఈ ప్లేస్కి ఉన్న మీనింగ్ ఏంటంటే మౌండ్ ఆఫ్ డెత్. సో మౌండ్ ఆఫ్ డెత్ ఇన్ సింధు. సో ఈ నేమ్కి ఉన్న మీనింగ్ ఏంటంటే మౌండ్ ఆఫ్ డెత్. సో ఇదేంటంటే ఇండస్ వ్యాలీ యొక్క సివిలైజేషన్ అనేది చూపిస్తుంది. సో వాళ్ళు ఆ టైంలో ఎలా ఉండేవారు అండ్ ఎలా సివిలైజేషన్ అనేది జరిగింది అనేది. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే 1922లో బెనర్జీ. సో బెనర్జీ దీన్ని, సో ఆయన డాక్టర్ ఆర్డి బెనర్జీ 1922 దీన్ని రీడిస్కవర్ జరిగింది. సో ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఇండస్ రివర్ పక్కన లఖానా డిస్టిక్ ఆఫ్ సింధ్ పాకిస్తాన్లో ప్రజెంట్ అయి ఉంది. అండ్ సో ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ ఎర్లియస్ట్ సిటీస్. సో ఇక్కడ ఏంటంటే హైలీ ఆర్గనైజ్ కానివ్వండి అండ్ గ్రిడ్ బేస్డ్ లేఅవుట్స్ అండ్ ఫార్టిఫైడ్ సిటాడల్స్, అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ రిలీజియస్ పర్పస్ గాను ఉండేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ సంబంధించి ఒక లోయర్ టౌన్గా ఈ ప్లేస్ అనేది ఉండేది. అండ్ ఇక్కడ ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే గ్రేట్ బాత్, లార్జ్ గ్రానరీ అండ్ కాంప్లెక్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేవి కాంప్లెక్స్గా ఉండే. సో ఇదిగోండి లేఅవుట్ అనమాట. సో మొహంజో ధరో లేఅవుట్. సో ఈ యునెస్కో అనేది 1980లో ఈ ప్లేస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సారీ నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ చూడండి హైలైట్స్లో చూసుకుంటే గ్రేట్ బాత్, గ్రిడ్ ప్లానింగ్ అండ్ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఆర్కియాలజికల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే షోస్ అడ్వాన్స్డ్ అర్బన్ ప్లానింగ్ ఇన్ ఏన్షియన్ సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో ఉన్న గ్రేటెస్ట్ అర్బన్ ప్లానింగ్ గురించి అండ్ సివిలైజేషన్స్ గురించి షోకేస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి వరల్డ్ ఆర్కియాలజికల్ సైట్స్ ప్రిజర్వ్స్ హ్యూమన్ హిస్టరీ. సో ఇవాళలో ఉన్న ఆర్కియాలజికల్ సైట్స్ అనేవి ఏంటంటే మన హ్యూమన్ యొక్క హిస్టరీ గురించి, సో యాన్సెస్టర్స్ ఎలా ఉండేవారు, వాళ్ళ యొక్క సివిలైజేషన్ ఎలా జరిగింది అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఆ హిస్టరీ అనేది ప్రిజర్వ్ చేయడానికి ఉంటుంది. అండ్ రివీల్ ఏన్షియన్ కల్చర్స్ అండ్ సివిలైజేషన్. సో అలా చెప్పుకున్నది. సో ఆ యొక్క కల్చర్స్ కానివ్వండి సివిలైజేషన్స్ అనేవి రివీల్ చేయడానికి, సో టెక్నాలజీ అండ్ ఆర్టిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఎవిడెన్స్. సో టెక్నాలజీ అనేది ఎలా డెవలప్మెంట్ అనేది జరిగింది, ఆర్టిస్టిక్స్, సో ఎలాగ స్టోన్స్ మీద కార్వ్ చేశారు, ఆ తర్వాత పేపర్ని యూజ్ చేయడం, ఇలాగ ఇవన్నీ ఎలా చేశారు, ఆ యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది అని ఒక ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేస్తుంది, సో ప్రొవైడ్ చేస్తుంది. సో హెల్ప్ అండర్స్టాండ్ రిలీజియన్, పాలిటిక్స్, ఎకానమీ అండ్ సోషల్ సిస్టమ్స్. సో మన యొక్క రిలీజియన్కి సంబంధించి పాలిటిక్స్, ఎకానమీ, సోషల్లో ఉన్న సిస్టమ్స్ కానివ్వండి, ఈ యొక్క ప్రతి ఒక్క థింగ్ గురించి త్వరగా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ యొక్క మన ఆర్కియాలజికల్ సైట్స్ అనేవి. ఫ్రమ్ ప్రీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ లైక్
Gobekli Tepe to Mendelivian capitals like Hampi, these sites collectively narrate the stories of human civilizations. సో గొబిక్లీ టిపి సిటీలో ఏంటంటే మనకి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బాగుందని చెప్పుకున్నాము. అర్బనైజేషన్ ప్లానింగ్స్ కానివ్వండి, తర్వాత హంపి సిటీస్లో కూడా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎంత అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఏంటంటే నెరేట్ చేస్తే అక్కడ స్టోరీస్ కానివ్వండి, హ్యూమన్ సివిలైజేషన్స్ కానివ్వండి, వీటిని అనేది నెరేట్ చేస్తుంది. సో అక్రాస్ ద కాంటినెంట్స్లో ఈ థింగ్స్ అనేవి నెరేట్ చేయడం జరుగుతుంది. సో ఇదమ్మా ఈరోజు టాపిక్. సో వరల్డ్ ఫేమస్ హెరిటేజ్ సైట్స్ గురించి ఈరోజు ఈరోజు అయ్యింది మొత్తం. సో నేను మీకు 20 సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వరల్డ్లో ఉన్న మోస్ట్ ఫేమస్ సైట్స్ గురించి, ఆర్కియాలజికల్ సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.